హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్. సో నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలాంటి వీడియోలు చేయకూడదు అనుకున్నాను, కానీ చేస్తున్నాను. చాలామంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నిటినీ నాశనం చేశాడు, ఎంతో దారుణంగా తయారు చేశాడు అని చెప్పడం. మరి ఏ వ్యవస్థ నాశనం అయింది? ఏం జరిగింది? ప్రభుత్వం మీరే కదా, మీరే అధికారంలో ఉన్నారు కదా, బయటికి తీయండి సార్. శిక్ష విధించండి, జైలు శిక్ష విధించండి, లోపల వేయండి. ప్రతిసారి సంవత్సరం ఉన్నాడు గడిచిపోయింది, మీరు ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పటికీ ఇంకా జగన్ నామస్మరణ. ప్రతిరోజు ఉదయం లేవంగానే జగన్ అనే పేరు తలవకపోతే మీ వల్ల కాదు. తెలిసిపోయింది కదా. ఏమిటి అసలు ఏం జరిగింది? ఏం చేస్తున్నారు? జగన్ ఏంటి? తెలుసండి నిజానిజాలు. మీరున్న 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏం ఒరిగింది? తర్వాత జగన్ ఉన్న 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏం చేశారు? ఇప్పుడు ఈ 1.5 సంవత్సర కాలంగా మీరేం చేస్తున్నారు? చెప్పండి సార్, చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు? మాటి మాటికి జగన్ నామస్మరణ చేయడం, జగన్ తిట్టడం, జగన్ నాశనం చేశాడు, జగన్ చేయడం వల్ల మేమేం చేయలేకపోతున్నాము. దాన్ని సరిదిద్దుతారనే కదా ప్రజలు మీకు ఇప్పుడు అధికారం ఇచ్చింది. అది వదిలేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, లోపలేయడం, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని నిర్బంధించడం, ఇది తప్ప గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎవరైనా చెప్తున్నాను, ఏ ఒక్క పని మీరు చేశారు? ఏ ఒక్క లాభం ఈ రాష్ట్రానికి సమకూరింది అన్నది ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏమైంది? తిరుమల లడ్డు కల్తీ అన్నారు, ఏమైంది? ఇప్పుడు ఏమీ లేదు అని తేలిపోయింది దర్యాప్తులో. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? గగ్గోలు పెట్టారు, గందరగోళం చేశారు, మెట్లు కడిగారు, ఏమేమో చేశారు, ఏమైంది? చెప్పండి సార్. ఇంకెంతకాలం మోసం చేస్తారు? 23 లక్షల కోట్ల ఉద్యోగాలని ఒక చోట, ఈ భూతాన్ని భూస్థాపితం చేస్తామని మరొక చోట, అంతం చేస్తామని మరొక చోట, తొక్కి అదేంటి తాట తీస్తానని ఒకడు, నా బుక్లు అన్నీ ఉన్నాయి ఒక్కొక్కడిని ఇది చేస్తానని మరొకడు. ఏమిటి సార్ ఇదంతా? చెప్పండి, జవాబు చెప్పండి. ఏమైనా అడిగితే మాలాంటి వాళ్ళ మీద కేసులు, నిర్బంధాలు.